అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్, ఎక్స్పెక్టెడ్ హస్బెండ్ వైఫ్, అప్కమింగ్ కపుల్ అండ్ యంగ్ జనరేషన్. హ్యాపీ ఉగాది. ఉగాది రోజు ఏ రోజైనా మనం చెప్పుకునే దాంట్లో ప్రధానంగా స్పిరిచువల్ ప్రాక్టీస్, ఫినాన్షియల్ అఫర్మేషన్స్, హెల్త్లో భాగంగానే రోజుకో పాట అనుకున్నాం. ఇవాళ ఉగాదిలో భాగంగా మనం మంచిగా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవే మనస అంటూ చక్కటి పాటతో అన్నమయ్య గారి కీర్తనతో వస్తాం. ఈ పాటలో ముఖ్యంగా హరి, విష్ణు, అచ్యుత ఇలా 3 చరణాల్లో చెప్పడం జరుగుతుంది. విష్ణు అంటే విశ్వం, విశ్వం అంటే యూనివర్స్. సింబాలిక్గా మనకి మన పెద్దలు ఇలాంటి భగవద్ రూపాలని మనకు అందించి యూనివర్స్ని మొత్తం ఆ కనిపించని అద్భుతమైనటువంటి శక్తిని ఎప్పుడు గుర్తుంచుకునేటట్లు, దానికి ఎప్పుడు ఒక కృతజ్ఞతాభావంతో ఉండేటట్లు అర్పణ గావిస్తూ ముందుకెళ్ళమనేటట్లుగా మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయంలో భాగంగా మనం ఆ పాటను పాడుకుందాం. దానికి ముందు ఉగాది గురించి మాట్లాడుకుంటే, ఉగాది పండగ యుగాది సంవత్సరానికి ఆరంభంలో వచ్చేటటువంటి నూతన సంవత్సరంగా ఈ రోజున మనం పండగ చేసుకుంటాం. అయితే ఈ పండగ యొక్క ప్రత్యేకత, మనకు బాగా తెలిసిన ఉగాది చట్నీ, ఉగాది పచ్చడి 6 రుచులతో 6 ఋతువులకు ఒక గుర్తుగా, చిహ్నంగా, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కష్టాలు, నష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా మన జీవితంలో కామన్గా వస్తూ ఉంటాయి. ఋతువులు మారినట్లు సింబాలిక్గా మనం వాటిని ఆస్వాదించాలి, అనుసరించాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సమభావాన్ని కలిగి ఉండాలనే దానికి గుర్తుగా మనం తీసుకునేటటువంటి పచ్చడి. చూడండి ఎంత బాగా మన పెద్దలు ప్రతిదాన్ని ఇలా అనుసంధానించి మానసికమైనటువంటి స్థితిని ఎప్పుడు అప్లిఫ్ట్ చేసేటట్లుగా ఎన్నెన్నో పండుగలని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైన పండుగలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇంకా ఉగాదిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అనుసంధానించేటట్లుగా ఒక చక్కటి డిజైన్ చేశారు. దాన్ని జ్యోతిష్య శాస్త్రం ద్వారా పంచాంగ శ్రవణంతో అనుసంధానిస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు అంటే ఎట్లా అంటే, వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే, నక్షత్రాలు, రాసులు, గమనము, చంద్రగమనము, ఈ 4 ఆధారంగా, అంటే ఈ 4 ఒక స్తంభాల్లాగా అనమాట. ఎవరు పుట్టినా ఈ రకంగానే ఈ వీటి ద్వారానే, వీటి మధ్యలోనే ఉంటారు. కానీ ఇంకెక్కడో ఎట్లో పుట్టరంటే వీటి టయానికి, కాలానికి ప్రతి రూపాలుగా వీటిని ఆ రోజుల్లోనే చక్కగా నక్షత్రం, పలాని నక్షత్రంలో పలాని రాశి, పలాని సూర్యగమనం, పలాని చంద్రగమనం, ఎవరైనా పుట్టడం రావడం లాంటివి ఆ సమయాల్లోనే అలాంటి సింకింగ్లోనే జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరికి అనుసంధానించేటట్లుగా జ్యోతిష శాస్త్రంలో పంచాంగ శ్రవణం అనేటటువంటిది ఈ ఉగాది రోజున జరుపుకోవడం అనేది ఉంటుంది. దీంట్లో ముఖ్య భాగంగా ఏంటంటే ప్లానింగ్ అండి. జరగబోయే రోజుల్లో మనకి ఈ రకంగా ఉంది అంటే మనం కొంచెం జాగ్రత్త ఎలా పడాలి, ఎలా కేరింగ్ తీసుకోవాలి. అంటే డిజైనింగ్ ఎలా ఉంటుందంటే, మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గర పోయి మనం ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాం. ఈ మందు వాడాలి, ఈ మందు వాడండి, ఇన్ని రోజులు వాడండి, అలాగే ఉంటుంది. అయితే దీని భావానికి ఉంటుంది ఈ ప్రిస్క్రిప్షన్స్ ఇవి. అదేంటండి అంటే, మీరు కావాలంటే పంచాంగ శ్రవణంలో వినండి, పలాని రాశి వాళ్ళకి పలాని రాజపూజ, పలాని అవమానము, ఖర్చు ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ చివరిగా వీళ్ళు ఈ పూజ చేస్తే మంచిది, ఆ పూజ చేస్తే మంచిది అని చెప్తారు. అంటే ఇది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చినట్లే, ఈ మందు వాడితే మంచిది, ఆ మందు వాడితే మంచిది అన్నట్లే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. దాని వెనక ఏంటి, ఈ పలాని పూజ చేయండి, సూర్యునికి చేయండి, లేకపోతే ఇంకొక రాహువు చేయండి, కేతువుకు చేయండి, లేకపోతే ఆంజనేయ స్తోత్రం చెప్పండి, వీటన్నింటికి వెనక ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం మన మనోభావాన్ని అద్భుతంగా నడిపించి సంకల్ప బలంతో విజయవంతంగా ముందుకు సాగేటట్లుగా పూర్వీకులు అద్భుతమైనటువంటి పద్ధతులని, విధానాల్ని మనకి ఇచ్చారు. వాటిని చక్కగా అలాగే అర్థం చేసుకుంటూ వాటిని పట్టుకొని ఆరోగ్యాన్ని ముఖ్యంగా పట్టుకొని, ఆరోగ్యం అంటే ఫస్ట్ మనసుని
పద్ధతిగా కూల్గా ప్రశాంతంగా పెట్టుకుంటే దాని ప్రభావం శరీరం ఉంటుంది. శరీరం మీద మనసు మీద ఉన్నటువంటి ఈ ఆరోగ్యము ఖచ్చితంగా కుటుంబం మీద ఉంటుంది. ఇలా ఈ మూడింటిని అనుసంధానిస్తూ పోతే ఆటోమేటిక్గా ఇంట్లో శుభం సర్వం సామరస్యంగానే ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ సబ్జెక్ట్ లాగా డిజైన్ చేయబడింది. కాబట్టి ఉగాది పండుగని చక్కగా జరుపుకోండి. ప్యూరిఫికేషన్స్, అన్ని ప్యూరిఫికేషన్స్. పండుగలంటే ప్యూరిఫికేషన్, పరిశుద్ధం, మనస్సుని, తర్వాత ఇంటిని, అన్నింటినీ, దాంతోపాటు పలకరింపులు. మనుషులం మనం, ఎమోషన్స్తో ముడిపడిన వాళ్ళం. ఈ పండుగలు వచ్చినప్పుడు ఎన్నన్నా ఉండిపోనివ్వండి, ఒక పలకరింపు మన వాళ్ళతో. హ్యాపీ ఉగాది. పిల్లలు, పెద్దలు, బంధువులు, ఎవరైనా మీకు ఎవరితోనా క్లాష్ వచ్చి ఉంటుంది, అవన్నీ ఏం పెట్టుకోకండి. హ్యాపీగా పలకరించేసిండి, అక్కడికి వదిలేసేయండి. వాళ్ళకి కాదు లాభ నష్టాలు, మనకే ఉంటుంది. ఫస్ట్ మన లోపల ఒక ఏదైనా ఫీలింగ్ ఉండింది అనుకోండి, అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ వ్యక్తుల మీద. దాన్ని వదిలించేసుకోండి, దింపేసుకోండి ఈ పండగల రోజున. సో ఇలాంటి గొప్ప గొప్ప పండగల్ని మరిన్ని చేసుకుంటూ శుభప్రదంగా మన కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ మనం ఇప్పుడు పాట ఆరంభించేద్దాం. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవు మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును
ఓకే, మనకి ఈ గొంతులా బాగా పాడాలి, చక్కగా పాడాలి, అప్పుడే పాడాలి అని లేదు అనేదే మన రూల్ కదా. మనసారా పాడుకోవాలంతే. ఇక్కడ కూడా నేనేం మ్యూజిక్లు పెట్టుకోవట్లే, పెద్దగా సంగీత విద్వాంసురాల్లాగా ప్రాక్టీసులు చేయట్లే. ఏదో నాకు విని విని వచ్చిన ఈ పాట విధానాలనే పాడుతున్నాను. కాన్సెప్ట్ మంది ఏంటంటే ప్రశాంతంగా ఉండడానికి ఏదో ఒక పాట చక్కగా పాడుకోండి. సో ఐఎమ్ జిఎస్ లతారాజు. నాకున్నటువంటి అనుభవాలతో నా జీవిత ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయాల్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. ముఖ్యంగా పెద్దలు సాంప్రదాయపూర్వకంగా ఇచ్చినటువంటి విషయాలను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మరి మీకు తెలియచేస్తుంటాను. ఏది ఏమైనప్పటికీ మన కుటుంబాలు అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ఉండాలని కోరుకుంటూ, ఇట్స్ ఫ్యామిలీ టైం, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. థ్యాంక్ యూ.